2020లో జరిగిన టోక్యో ఒలింపిక్స్ చేదు జ్ఞాపకంగా మిగిలిన రెట్టింపు ఉత్సాహంతో లేటెస్ట్ గా పారిస్ ఒలింపిక్స్ లో మను భాకర్ చరిత్ర సృష్టించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో బ్రాంజ్ మెడల్ గెలిచి భారత్ కు తొలి పతకం అందించింది. హర్యానాకు చెందిన ఈ యంగ్ షూటర్ ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన తొలి భారత మహిళగా రికార్డు క్రియేట్ చేసింది. అద్భుత ప్రదర్శనతో బ్యూటీ విత్ టాలెంట్ అని ప్రూవ్ చేసుకుంది. ప్రధాని మోడీ కూడా మను టాలెంట్ కు ప్రశంసలు వర్షం కురిపించారు. టీనేజ్ షూటింగ్ సంచలనంగా పేరు తెచ్చుకున్న ఈ హర్యానా బ్యూటీ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటో లెట్స్ వాచ్. 2002 ఫిబ్రవరి 18న హర్యానాలో పుట్టింది మను భాకర్. ఆమె తండ్రి రామ్ కిషన్ భాకర్ వాణిజ్య నౌకలో చీఫ్ ఇంజనీర్. స్కూల్ ఏజ్ నుంచే మను భాకర్ టెన్నిస్, స్కేటింగ్, బాక్సింగ్ పై ఆసక్తి పెంచుకుంది. 14 ఏళ్ల వయసులోనే షూటింగ్ ను స్పోర్ట్స్ కెరియర్ గా సెలెక్ట్ చేసుకుంది. ఆమె తండ్రి కూడా సపోర్ట్ చేయడంతో మను టీనేజ్ లోనే జాతీయ, ప్రపంచ స్థాయి క్రీడల్లో దుమ్ము రేపుతుంది. 2017లో జరిగిన జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ లో మాజీ ప్రపంచ నెంబర్ 1 హీనా సిద్ధును ఓడించి సంచలనం సృష్టించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో హీరా పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది. టోర్నమెంట్ల నుంచి వచ్చిన డబ్బు, ప్రైజ్ మనీ, ఎండార్స్మెంట్లు, స్పాన్సర్షిప్లతో కలిపి మను భాకర్ నికర ఆస్తుల విలువ మొత్తం 12 కోట్లు ఉంటుంది. అంతేకాకుండా ఇన్స్టాలో కూడా ఒక్కసారిగా ఆమె ఫాలోయింగ్ పెరిగింది. ఇప్పుడు ఆమె క్రేజ్ దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. 16 ఏళ్ల వయసులోనే కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ గెలిచిన యంగెస్ట్ ఇండియన్ అథ్లెట్ గా మను భాకర్ రికార్డు నెలకొల్పింది. 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లోనూ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఈ యంగ్ షూటర్ టోక్యో ఒలింపిక్స్ కు ముందు అన్ని వరల్డ్ కప్లతో కలిసి 9 గోల్డ్, 2 సిల్వర్ మెడల్స్ ను గెలుచుకుంది. వరల్డ్ కప్ లో ఆమె ఫామ్ చూసి టోక్యోలో ఇండియాకు ఖచ్చితంగా మెడల్ సాధిస్తుందని అందరూ భావించారు. కానీ ఆ అంచనాలను మను భాకర్ అందుకోలేకపోయింది. టోక్యోలో పోటీ పడిన 3 షూటింగ్ ఈవెంట్లోనూ మను ఫైనల్ కు చేరుకోలేకపోయింది. క్వాలిఫికేషన్ రౌండ్ లో టాప్ పొజిషన్ లో నిలిచినప్పటికీ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ మధ్యలో పిస్టల్ మొరాయించడంతో పోటీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. మరమ్మతుల అనంతరం తిరిగి వచ్చినా ఫలితం లేకపోయింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో ఫైనల్ కు అర్హత సాధించలేకపోయింది. టోక్యో ఒలింపిక్స్ లో నిరాశజనక ప్రదర్శన తర్వాత మను చాలా విమర్శల్ని ఎదుర్కొంది. చివరకు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ జాతీయ జట్టులోనూ ఆమె స్థానం కోల్పోయింది. టోక్యో ఒలింపిక్స్ తర్వాత ఆడిన వరల్డ్ ఛాంపియన్షిప్లలో ఆమె ఓవరాల్ గా 3 మెడల్స్ మాత్రమే గెలిచింది. క్రీడాకారుల జీవితంలో విజయాలు, వైఫల్యాలు ఒక భాగం. కానీ ఫెయిల్యూర్ ను ఏ విధంగా తీసుకుంటారు, తిరిగి ఎలా ఫామ్ లోకి వస్తారనేది చాలా ముఖ్యం. అలాంటి ఎన్నో ఫెయిలియర్స్ ను, కష్టాలను ఎదుర్కొన్న మను భాకర్ ఓ టాటూతో మళ్ళీ తన సక్సెస్ జర్నీని స్టార్ట్ చేసింది. ఆ టాటూనే స్టిల్ ఐ రైజ్. ఎస్, మను భాకర్ మెడ వెనక భాగంలో స్టిల్ ఐ రైజ్ అనే టాటూ ఉంటుంది. ఈ పదాలు తనకు గొప్ప ప్రేరణ కలిగించాయని, దృఢ సంకల్పాన్ని అందించాయని మను ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. అదే టాటూ లేటెస్ట్ గా పారిస్ ఒలింపిక్స్ లో మెడల్ సాధించేలా చేసిందని చెప్పారు. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ ఫోకస్ అంతా 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్ టీమ్ ఈవెంట్ల పైన పెట్టింది. ఇందులోనూ ఈ యంగ్ షూటర్ తన సత్తా చాటుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.